మొదటిసారి మీరు వల్లభనేని వంశీ మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి చాలా కూడా విమర్శించారు మీరు. సో ఆయన ద్వారా అన్యాయం జరిగిందని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి మీరు ఎలాంటి న్యాయం చేయాలనుకుంటున్నారు? అంటే రాజకీయాల్లో న్యాయం చేయాలంటే వెంటనే ఇమీడియట్గా పవర్ ఉంటే 10 రోజుల్లో చేసేయచ్చండి. జనరేటర్ మీద నడిపించేటప్పుడు ఏమీ చేయలేం. ఇప్పుడు రాజకీయాల్లో అవినీతి చేశాడన్న ఆరోపణలు నేను చెప్పడం కాదు, గన్నవరం ప్రజలు కోడైకి వస్తారు. గన్నవరం రోడ్లు చెప్తాయి మీకు. ఆ రోడ్లు దుస్థితిలో ఉన్నప్పుడు ఎన్ని టిప్పర్లు తిరిగితే ఆ రోడ్లు ఎట్ట తగలెడతాయో అక్కడ ఆ గ్రామాల్లో నివసించే ప్రజల్ని రోడ్డు పక్కన వెళ్ళాలని అడిగితే చెప్తారు. బ్రహ్మలింగ చెరువుల్లో అవినీతి జరిగిన మాట నిజం, మట్టి తవ్విన మాట నిజం, 84 పంచాయతీలో చెరువులు తవ్వింది నిజం. కొండలు కొన్ని మాయమైపోయినాయి. గూగుల్ ఎగ్జాక్ట్ మ్యాప్స్తో చూస్తే వీళ్ళు శిక్షారులు తప్పించుకోలేరు ఎట్టి పరిస్థితుల్లో. ఇంకా ఇక్కడ పెనంలూరు, పామరు ఈ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు ఇసుక దోపిడీ అది ఇదని ఆరోపణలు చేస్తారు. ఇసుక కృష్ణానది మళ్ళీ వచ్చినప్పుడు మేటేసేస్తారు. తెలియదు మనకి ఇసుక ఎవరితో వేడో ఏం చేశారు. ఈ మట్టి మళ్ళీ రీస్టోర్ అవ్వదు. ఎప్పుడు అవినీతి మీద ఆదేశాలు జారీ చేసినా అధికారులు తవ్వి తీస్తే అన్నీ బయటకు వస్తాయి అక్రమాలన్నీ. అట్లాగే రామరపల్లి ఫణి యాదవ్ అనే అతని దగ్గర పొలం కాజేసిన పరిస్థితి. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. రఘుబాబు అని సూరంపల్లి 8 ఎకరాలు 16 ఎకరాలు ల్యాండ్ సెటిల్మెంట్లు. ముఖ్యంగా మట్టి ఆరోపణలని నేను చేయటం కదా, నా ముందు పోటీ చేసిన డాక్టర్ రామచంద్ర గారు చెప్పారు, నేను చెప్పా. అది జగమెరిగిన సత్యం. మేము చెప్పా ఇది మా ఆరోపణ కాదు, ఇది నిజం. బేస్లెస్ ఆరోపణ ఎట్టి పరిస్థితి కాదు. ఇది 100% నిజం. నేను ఇన్ఛార్జ్గా 5 మాసాలు ఉన్నప్పుడు కూడా నేను ఎంక్వైరీ చేశాను. కానీ ఈ లోపే నేను ఇన్ఛార్జ్గా తప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది అసలు? అదే మీకు తెలిసే ఉంటుంది కదండి పరిణామాలు. తర్వాత అతను కొడాలని అతన్ని ముఖ్యమంత్రి గారిని కల్పించడం, ఇక తర్వాత నుంచి నన్ను కలిసి పని చేయమన్నారు. నేను కుదరదని చెప్పాను. నా క్యారెక్టర్ ఒప్పుకోలేదు దానికి.